వెల్కమ్ బ్యాక్. నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ప్రారంభమైన వెంటనే అటు విపక్షాలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి అండ్ ఢిల్లీ బాంబు పేలుళ్లకు సంబంధించి చర్చించాలి అని చెప్పేసి పట్టుబట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ మీడియా పాయింట్ దగ్గర అంటే పార్లమెంట్ అనేది చర్చలకు వేదిక అవ్వాలి, ప్రజా సమస్యలపైన చర్చించేందుకు వేదిక అవ్వాలి, కానీ నాటకాలు ఆడడానికి కాదు అని చెప్పేసి కాస్త ఘాటుగానే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. మరోవైపు ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు కూడా మనం చూసాము. నిన్ననే సభ ప్రారంభమైంది, వాయిదాల పర్వమే కొనసాగింది. ఒకవైపు ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడం, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానాలను ఇక్కడ తిరస్కరించడం, ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఇది మనం ఈసారి కొత్తగా వింటున్నది కాదు, వాయిదాల పర్వం రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. అంటే సమావేశాలు జరిగే తీరు మారాల్సినటువంటి అవసరం ఉందా? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నుమాన్ గారు, వీరు ఏఐసిసి కోఆర్డినేటర్. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ సుమిత్రానంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రానంద్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నుమాన్ గారు, నిన్ననే సభ ప్రారంభమైంది, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నిన్ననే సభ ప్రారంభమైంది, ప్రధాని ప్రసంగం. ఒకవైపు మీరు ఈ అంశం పైన పట్టుబట్టడం, సభ ముందు రోజు కూడా ఖచ్చితంగా సభ ఎట్లా నిర్వహించాలి, ఏంటి, సహకరించండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇవి చర్చించాల్సిన అవసరం ఉంది అని అంటారు. ఒకటి మాట్లాడుకున్న తర్వాతే మళ్ళీ సభ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ అయినప్పటికీ ఏదో నాటకాలు ఆడడం కోసం, మీ పట్టు నెగ్గించుకోవడం కోసం మేము అన్నిటిని అడిగాము, ఆందోళన చేసి మా వాణి వినిపించాము అన్నటువంటి విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయా? Good morning to you as well as all the panel members and viewers. So essentially ఏదైతే పార్లమెంట్ సెషన్ జరిగిందో వింటర్ సెషన్ నడుస్తుంది. యూజువల్లీ వింటర్ సెషన్స్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ ఎ మంత్, మోర్ దాన్ 4 weeks ఉంటుంది. కానీ ఈసారి మీరు చూసుకున్నట్లయితే December 14th వరకు ఉంది. సో ఎసెన్షియల్లీ 2 weeks డ్యూరేషన్తో వీళ్ళు కాలపరిమితితో వీళ్ళు వింటర్ సెషన్ని ప్రారంభించేదానికంటే ముందు దేశంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తుంది, ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంటేరియన్స్ వైపు ఎందుకు చూస్తుంది అని అంటే వీళ్ళు ఏం లాస్ తీసుకొస్తారు, దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు అని చెప్పేసి దేశం మొత్తం ఆ పార్లమెంట్ వైపు, ఆ దేవాలయం వైపు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే బీహార్ ఎలక్షన్లో జరిగినప్పుడు వారికి మోర్ దాన్ 2/3 ఆఫ్ ద మ్యాండేట్ వచ్చినప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ మేలో జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 12 రాష్ట్రాల్లో ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నప్పుడు దాదాపు 30 మంది బిఎల్ఓస్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. యూపీలో కానివ్వండి, మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే ఇక్కడ దాదాపు బిఎల్ఓస్ ఆ పని ఒత్తిడికి వారు డిలీట్ చేయమన్న వారు డిలీట్ చేయలేనందువల్ల వారి మీద వస్తున్నటువంటి ప్రెషర్స్ వల్ల జనాలు ఇక్కడ బిఎల్ఓస్ చనిపోతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి ఓట్లని వీళ్ళు డిలీట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వీరు ఎలక్షన్స్కి పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వీళ్ళు పదవిలోకి వస్తున్నారు, వీరు రాజ్యంలోకి వస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు లేవనెత్తుతుంటే దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు కేంద్రం మీద ఉన్నది. వీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నది, మోదీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారి మీద ఉంది. దాని గురించి సమాధానం చెప్పకుండా ఈరోజు వీరు ఇష్టారాజ్యంగా వీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక్కటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నా. సైడ్ ట్రాక్ ఎవరు చేస్తున్నారండి? రేపు పార్లమెంట్ జరుగుతుంది అనగానే, అంటే December 1st పార్లమెంట్ జరుగుతుంది అని చెప్పేసి డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు November 30వ తారీఖున ఢిల్లీ పోలీస్ని ఇన్వాల్వ్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి మేడం సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, శామ్ పిట్రోడా గారి మీద మీరు చేయలేదా అండి? ఇది కాదా? ఈ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళు సైడ్ ట్రాక్ చేసేసి, డిస్ట్రాక్ట్ చేసేసి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ మేము ఏదైతే ఉన్నామో, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మేము ఏదైతే మేము చేయదలుచుకున్నామో మేము పాయింట్స్ తీసుకొచ్చేసి వాట్ ఇండియా మాట్లాడేది నిర్ణయాత్మకంగా లేరు,
మీరు కావాలనే రాజకీయాలు నేను అదే చేస్తున్నారు, అంటే నాటకాలు వాట్ ఎవర్ ద కంట్రీ నీడ్స్, ఏదైతే డిస్కషన్ కావాలో దాని గురించి కావాలని చెప్తున్నాను. ఢిల్లీ బ్లాస్ట్, ఇంత దేశం నడి ఒడ్డున రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ జరిగేటప్పుడు, బీహార్ ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు జరుగుతున్నప్పుడు ఇక్కడ ద పోలీస్ ద లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండి. అమిత్ షా గారు నైతికంగా వారు హీ హ్యాస్ టు రిజైన్, హీ డి నాట్ డూ, రాదర్ దాన్ని డిస్కషన్ చేయాలి పార్లమెంట్లో, దాని యొక్క ఐటమ్ కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడకుండా వీరు మా మీదే అపనిందలు వేస్తూ వీరు ప్రతిపక్షం ఏ రకంగా అయితే వ్యవహరించాలో వ్యవహరించట్లేదని చెప్తే ఇంకా మనం ఏం చెప్తామండి చెప్పండి. మీకు ఇష్టం వచ్చినటువంటి లాస్ తీసుకొస్తారు, మీకు ఇష్టం వచ్చినటువంటి లాస్ని ప్రవేశించేసేసి అది పిఎస్సీలకి పంపిస్తారు, జాయింట్ యాక్షన్ కమిషన్కి జాయింట్ యాక్షన్ కమిటీకి పంపిస్తారు. వాటి యొక్క డిస్కషన్స్ మీరు అక్కడ చేస్తామని చెప్పేసి అంటుంటారు. దీన్ని ఎక్కడి వైపు తీసుకోబోతున్నారండి? డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మేజర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కంట్రీ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ యూ, యూ నీడ్ టు హ్యావ్ అకౌంటబిలిటీ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. దిస్ ఈజ్ వాట్ ప్రైమర్లీ యూ ఆర్ మెంట్ ఫర్, యూ ఆర్ మెంట్ టు మేక్ ద లాస్. ఆ లాస్ ని మీరు చేయకుండా ఎస్ఐఆర్ సర్ కు సంబంధించి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? సి ఇప్పుడు 12 రాష్ట్రాల్లో జరుగుతోంది, ఇది why ఖచ్చితంగా not Assam? మాట్లాడుకో. I'm asking you, why not Assam? Assam is also one of the state which is going for elections in April and May, right? అంటే మీరు అక్కడ మొత్తం సెట్టింగ్ చేసేసుకున్నారు కాబట్టి అక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేనా మీరు చేసేది? మీరు ప్రభుత్వంలో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మీరు లేరు కాబట్టి అక్కడ చేస్తారు, వెస్ట్ బెంగాల్లో మీరు లేరు కాబట్టి అక్కడ చేస్తారు, పుదుచ్చేరిలో మీరు చేస్తారు. అంటే ఏం చేయదలుచుకున్నారు? అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కటే ఎక్సెప్షన్ ఎందుకు ఉంటుందండి? నేను అడగదలుచుకుంటున్నాను. అండ్ ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఏదైతే ఇంత తక్కువ టైంలో ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి మేము అడగదలుచుకుంటున్నాం. ఇంత పెద్ద మ్యాసివ్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు మీకు కావాల్సినటువంటి మెషినరీ మీ దగ్గర ఉందా లేదా, మీకు కావాల్సినటువంటి డేటా మీ దగ్గర ఉందా లేదా, మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లని మాత్రం డౌన్ చేస్తూ ఉంటారండి. మేము ఎప్పుడైతే మేము ప్రెజెంటేషన్ తీసుకొచ్చిస్తామో దిస్ పీపుల్ కీప్ ఆన్ సర్వర్ డౌన్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తూ ఉంటుంది. రవి గారు మీ సమాధానం తీసుకుంటా, బట్ సుమిత్రానంద్ గారి అంటే అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి, నిన్న పార్లమెంట్ జరిగిన తీరుకు సంబంధించి అనేది మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మీ సమాధానం తీసుకుంటాను. సుమిత్రానంద్ గారు చెప్పండి. నిన్న సమావేశాలను చూశారు, మొదటి రోజే వాయిదాలు. సో ప్రధాని క్రమంలో మీడియా పాయింట్ దగ్గర ఒకటి మాట్లాడారు. విపక్షాలు అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయినా కూడా మామూలుగా అయినా కూడా సభలు జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం, ఈవెన్ అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు. సో ఈ క్రమంలో విపక్షాలు వ్యవహరించే తీరుకు సంబంధించి మీరు చెప్పండి, ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి జ్యోత్స్న గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీ మిత్రులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు జై తెలంగాణ. మోదీ ప్రభుత్వము ఏ రకంగా చూసినా పారదర్శకత అయితే లోపించిందండి. ప్రతిపక్షాల గొంతు నొక్కే క్రమం అయితే జరుగుతా ఉన్నది. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలకు డ్రామాలు, నాటకాలు అని స్వయంగా మోదీ గారే ప్రకటించడం అయితే సమంజసం కాదు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వాలి, ప్రజా సమస్యలు లేవనెత్తనివ్వాలి, సమస్యలు దేశవ్యాప్త సమస్యలు ఏవైనా సమస్యల మీద చర్చ జరగాలి. డ్రామాలని, నాటకాలని ప్రతిపక్షాలు మాట్లాడనీయకుండా చేయడం అయితే సమంజసం కాదు. దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పేలుల ఘటనలు, ఇతరాతర ఘటనలు, ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది, ఎందుకు ప్రభుత్వం బాధ్యత వహించదు, మరి తమ హయాంలో మత ఘర్షణలు ఉండవని తమ బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష అని చెప్తున్నటువంటి మోదీ ప్రభుత్వము ఇట్లాంటి దుర్ఘటనలకు ఎట్లా బాధ్యత వహిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటది, ఇతరత్ర అంశాలు ఏమిటి, ప్రతిపక్షాలను ఎందుకు మాట్లాడనీయకూడదు, ఈ పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలను కూడా విని, ప్రజా సమస్యలను కూడా విని చర్యలు తీసుకోవాల్సినటువంటి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిది, పాలన జరపాల్సినటువంటి బాధ్యత మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. మరి పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు ప్రకటించారు 2,00,000
పరిశ్రమల మూతబడిందని, ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తా ఉన్నది, ఎందుకు పరిశ్రమలు మూతబడతా ఉన్నాయి, పతనం దిశగా పారిశ్రామిక వృద్ధి ఎందుకు ఉంటా ఉన్నది, అనేక అంశాల మీద చర్చ జరగాలి. చర్చలు సఫలం కావాలి. వినే ఓపిక ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్షాల సూచనలు వినాలి. విని దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ఎట్లా పరిగణలో ప్రతిపక్షాలు సూచనలు చేసే బదులు సూచనల కన్నా కూడా రాజకీయమే చేస్తోంది అనేది అధికార పక్షం వాదన. రాజకీయం చేయండి ఎవరండి? ప్రజాస్వామ్యంలో రాజకీయం చేయండి ఎవరు? మోదీ ప్రభుత్వం రాజకీయం చేయడం లేదా? రాజకీయం అనే కోణంలోంచి కాకుండా సూచన కోణంలోంచి ఎందుకు తీసుకోదు? సరే, నిందాపూర్వకంగా సుమిత్రానంద్ గారు, ఇదొకటి అర్థం కాదు. అంటే అధికార ప్రతిపక్షాలు ఈ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశము ప్రజలకు సంబంధించిందే అయి ఉంటుంది, దేశానికి సంబంధించిందే అయి ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అంటే బిల్లులు కావచ్చు, లేకపోతే చర్చ కావచ్చు, టాపిక్స్ ఏవే తీసుకొస్తుందో అవి ప్రజల గురించి, దేశం గురించి, అభివృద్ధి గురించి ఇవే ఉంటాయి. సో వాళ్ళు అన్నారు కాబట్టి మాట్లాడమని మీరు, వీళ్ళు ఇచ్చింది తీసుకోమని వాళ్ళు, అంటే ఎందుకు ఇది ఎందుకు నడుస్తుంటది? ఎవరు పంత వాళ్ళు నెగ్గించుకునే క్రమమా? రెండు ఇద్దరిని అంటున్నా. జోష్నా గారు, వైఫల్యాలను ఎత్తి చూపిన క్రమంలో వాటిని దిద్దుబాటు చర్యలు అయితే చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఇక్కడ పారిశ్రామిక వృద్ధి పతనం దిశగా పోతుంది, చెప్పనియాలి. మీరు చేసింది ఏదో మీరు ప్రజల పార్లమెంట్ సాక్షిగా కాకుండా మీరు ఏం జరుగుతుందో తెలుస్తా ఉన్నది. ఇవి మరి 4 వారాలు జరగాల్సినటువంటి సెషన్స్ ను 2 వారాలకి కుదించడం ఏంటి? ఏం జరుగుతా ఉంది? తప్పకుండా చర్చ జరగాలి కదా, పార్లమెంట్ చట్టాలు జరగాలి కదా. ఆ చర్చ జరగనీయాల్సినటువంటి ఒక సుహృద్భా వాతావరణం అక్కడ ఉండాలి కదా. ఆ చర్చలు జరగకుండా నాటకాలని, డ్రామాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే క్రమం, అక్కడ రాజకీయం ఏముండదండి. ప్రజల పక్షమే ఎవరు మాట్లాడినా కానీ వినాలి. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం అక్కడ వాళ్ళకి వైఫల్యాలు తెలియదు, మేము చేస్తున్నది అంతా సక్రమమే అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటది. వాళ్ళు కాబట్టి ప్రతిపక్షాలు ప్రజల్లోంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో అది చెప్తారు. తప్పకుండా ప్రతిపక్షాలను వినాలి. అందులో ప్రభుత్వంగా వాళ్ళ వైఫల్యాలు ఏమున్నాయో గుర్తించాలి, ప్రతిపక్షాల సూచనలు స్వీకరించాలి. ఆ వాతావరణం పార్లమెంట్ లో ఉండాలి. అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉంటది. పెద్దన్న మోదీ గారే, మా సీఎం గారు అన్నట్టుగా, మన రాష్ట్ర సీఎం గారు అన్నట్టుగా పెద్దన్న మోదీ గారే డ్రామాలంటే ఎట్లాగండి? ఇది సమంజసం కాదు. డ్రామాలు కాదు, ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమము. వినాలి, ఓపికగా సమాధానాలు ఇవ్వాలి, చర్చలు జరగాలి. పార్లమెంట్ మరి రాష్ట్ర శాసనసభలకి ఒక మోడల్ గా ఉండాలి కదా. ఇక్కడ అట్లాంటి వాతావరణం ఉండడానికి ఆ వాతావరణాన్ని అయితే కల్పించాలండి. పార్లమెంట్. రవికుమార్ గారు సమాధానం తీసుకుందాం. రవికుమార్ గారు, ఇంతకుముందు మీరు నుమాన్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నారు. ఇట్లా ఎట్ ద సేమ్ టైం ఎందుకు అంటే విపక్షాలు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేది ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి బ్లాస్ట్ ఎంత గణనీయమైనటువంటి ఒక పరిణామం అని చెప్పొచ్చు. ఏం జరుగుతోంది ఏంటి అని అందరినీ ఒక ఆలోచించినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు వాటిపైన చర్చించాలి అని పట్టుబడుతున్నారు. తప్పేముంది? ఇప్పుడు ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న నుమాన్ గారికి, అలాగే ఆనంద్ గారికి, సుమిత్రానంద్ గారికి కూడా నమస్కారం. నేను ఏమంటున్నానండి, విపక్షాలు చేయాల్సిన పనిని మనం అంటే మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలనేది మేము డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పార్టీ, చాలా సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి రాజకీయాలు, పార్లమెంట్ లో రాజకీయ నాటకాలు, రాజకీయ క్రీడలు ఆడించినటువంటి పార్టీ. ఇక మేము కొత్తగా వాళ్ళకి చెప్పేది ఏముంటది, వాళ్ళకి నేర్పించేది ఏముంటది? మేము ఒకటే విషయం చెప్పాము. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్లమెంటు నాటకాల కంటే రాజకీయ నాటకాలకు వేదిక కాకూడదు, మీరు మాట్లాడండి ఇష్యూస్ పైన. ఇప్పుడు సుమిత్రానంద్ గారు చెప్తూ మాట్లాడించాలని చెప్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని మాట్లాడించట్లేదు విపక్షాలు. ప్రభుత్వాన్ని అసలు కనీసం గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళే ఆందోళన చేస్తున్నారు, వాళ్ళే అడ్డం పడుతున్నారు. ఎక్కడైనా మాట్లాడిస్తున్నారా? ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకుంటారు, కానీ అదే సబ్జెక్ట్ పైన మాట్లాడాలని చెప్పేసి పట్టుబట్టి ఇంకొక సబ్జెక్ట్ ని మొత్తం కంప్లీట్ గా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే దేశ ప్రజలకు నష్టం. ఇప్పుడు ఇండియాలో మొత్తం భారతదేశం మొత్తం మీద ఎంతమంది అయితే ఎంపీస్ రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ఎంపీస్ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి, వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడదామని చెప్పేసి ఎంపీలు ఎంతో కొంత మాట్లాడాలని చెప్పేసి వేచి చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు. మీరు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం పోయినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం పోయినప్పుడు అక్కడ ఒక్కటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అన్ని కూడా విపక్షాలు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఫిక్స్ చేశారు.
ఈ 15 రోజులు షార్ట్ టర్మ్ అంటున్నారు, అది కూడా మీరు చెప్పినట్టుగానే ఫిక్స్ చేశారు. ఒక దగ్గర డిఫరెన్సెస్ ఏమొచ్చిందంటే సరిపైన ముందు డిస్కషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు, బాంబలాస్ట్ పైన ముందు డిస్కషన్ చేయాలి వాళ్ళు పట్టుబట్టారు. అది కాదు, మనం ఏదైతే అనుకున్నామో ఆ కోడ్ డిజైనింగ్ ప్లాన్ ఏదో దాని ప్రకారం పోవాలని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. తేడా అంతే. ఈ రోజు కాకపోతే రేపు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మీకు మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉందో ఆ రెండింటిని మాత్రం పక్కన పెట్టారు. మిగతా ఓకే కంఫర్ట్ గానే ఉన్నాయి అన్నటువంటి అంశాలు వాళ్ళు చెప్పినటువంటి ఆర్డర్ లో చేద్దాము మాట్లాడదామని చెప్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఆర్డర్ ఒకటే చేంజ్. ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా సర్ పైన డిస్కస్ చేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా బాంబ్ బ్లాస్ట్ పైన డిస్కస్ చేస్తారు. కావాలని అట్లా మనం అనుకుందామా, చేస్తారా? మేడం, జనాలు ఇక్కడ చచ్చిపోతున్నారు. నేను మీ ద్వారా ఐఎమ్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్, దిస్ ఇస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. 30 మంది బిఏలో చనిపోతున్నారు. నిన్న సూసైడ్ చేసుకుంటూ వచ్చినటువంటి స్టేట్మెంట్. ప్లీజ్ షో దిస్. ఇంతమంది రవి గారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. పీపుల్ ఆర్ డైయింగ్, బిఎల్ఓస్ ఆర్ డైయింగ్, చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని. వాటి గురించి మాట్లాడమని వాళ్ళతో డాన్సులు చేపిస్తున్నారు, డాన్సులు చేపించి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఎట్లా అండి? నుమాన్ గారు మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఎక్కువ దాన్ని పెద్ద చేసి చూపిస్తున్నారు. నేను ఏమంటున్నా, బిఎల్ఓస్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, యూపీలో ఒక ఆత్మహత్య జరిగిందని మనం విన్నాం. మిగతా అన్ని కూడా అక్కడ మనకు కోల్కతా అంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయని చెప్పేసి వింటున్నాం. ఎవరంటే వీళ్ళకి ఇప్పుడు సరే ఒకటి ఆత్మహత్య యూపీని పక్కన పెట్టండి, అంతకంటే ఎక్కువగా బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి, కోల్కతాలో జరుగుతూ ఉన్నాయి. ఎవరున్నారు అక్కడ? గవర్నమెంట్ ఎందుకు సతాయిస్తున్నారు వాళ్ళని? మీరు తమిళనాడు గురించి కూడా మాట్లాడారు. తమిళనాడులో సరే మనది ఇప్పుడే జరుగుతూ ఉందా? మీ హయాంలో జరగలేదా? 2005 లో మీరే కదా అక్కడ కేంద్రంలో ఉండదు, అప్పుడు జరగలేదా సార్? అప్పుడు దాదాపు 36 నియోజకవర్గాల్లో సార్ జరిగింది తమిళనాడులో. అప్పుడు మీరు ఎట్లా చేశారు తెలుసా? ఇప్పుడు మేము 68,000 మంది బిఎల్ఓస్ ని తమిళనాడులో పెట్టినాం. దాదాపు 3 లక్షల మంది బిఎల్ఎస్ ఉన్నారు, బూత్ లెవెల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారు. అంత పకడ్బందీగా అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాము. మీరు ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పేసి దాన్ని పట్టుకొని చూపిస్తాము, దాన్ని పట్టుకొని చేస్తామంటే ఎట్లా? ఇంకోటి, సర్ అనేది ఎవరు చేయమన్నారు? ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారే సర్ చేయమని చెప్పినారు. ఎందుకు చేయమని చెప్పినారు అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినా కూడా ఆయనే చెప్పింది. ఆయన ఇచ్చినటువంటి ఐడియా వల్లనే సర్ చేయాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ కు వచ్చింది. నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సర్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ, రవికుమార్ గారు, ఎలక్షన్ సంస్థ అంటే ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి కూడా మీకు సపోర్ట్ చేసేందుకు, మిమ్మల్ని గెలిపించేందుకు, మీకోసం పనిచేస్తోందన్న విమర్శ అక్కడ కాంగ్రెస్ నుంచి వస్తోంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించాలనుకున్నప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. ప్రజల హృదయాలు మేము గెలిచినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. మీరు కూడా ఆ పని చేయండి, ఆ పని చేస్తే మీకు కూడా ఓట్లు వేస్తారు. ఇప్పుడు సరే మీకు కొన్ని చోట్ల మీకు ఓటు వేశారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు అంటే ఇక్కడ మీకు మీ ప్రభుత్వం నచ్చినట్టున్నది, లేకపోతే మీ క్యాండిడేట్ నచ్చినట్టున్నాడు, లేదా మీరు డబ్బులు వంచినట్టున్నారు, మీరు అట్లా మీరు గెలిచినారు. మేము అన్నమా అక్కడ కూడా ఏమో జరిగిందని అన్నామా? అట్లేమట్లేదే. మేము ఒక చాలా స్పష్టంగా కూడా విషయం చెప్తున్నాము. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే మొట్టమొదటి ఆరోపణలు తీసుకొచ్చారో, మహారాష్ట్రలో ఒకే నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు అక్రమంగా చొరబడ్డాయి, ఇంతమంది ఓటర్లు అక్రమంగా చొరబడ్డారు, తద్వారా ఇక్కడ బీజేపీ గెలిచింది, లేకపోతే బీజేపీ గెలిచే అవకాశమే లేదని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అన్నారో, మరి ఆ ఓట్లన్నిటిని కూడా తీసేయాలి కదా. ఆ ఓట్ అన్నిటిని కూడా తీసేయాలన్నప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణ చేసినట్టే కదా. ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణ చేసినప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీరే తర్వాత అడుగుతారు కదా. ఎలక్షన్ కమిషన్ ఏం యాక్షన్ తీసుకున్నది? ఎలక్షన్ కమిషన్ ఒక డిసిషన్ ఏం తీసుకున్నది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఎక్కడెక్కడైతే లక్షల సంఖ్యలో దొంగ ఓటర్లు చొరబడ్డారో ఆ దొంగ ఓటర్లు అన్నిటినీ కూడా తీసేయాలి, సిస్టమ్ ని సరి చేయాలి. సిస్టమ్ లో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ డబల్ రెండు చోట్ల ఎంట్రీ కావచ్చు, లేదా దొంగ ఓటర్లు కావచ్చు ఉండకుండా చూసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ సరైన ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మీరు స్వాగతించాల్సింది. రాహుల్ గాంధీ ఇప్పుడు అంటే సభలో ఈవెన్ మీరు తీసుకొచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అనేది కూడా ఇక్కడ ప్రస్తావన. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్లలో 2 లక్షల పైచిలకు కంపెనీలకు సంబంధించి మూతపడ్డాయి. ఆ కార్మికులకు పరిస్థితి ఏంటి, వాళ్ళకి సంబంధించిన భరోసా ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూ మాట్లాడేందుకు కూడా మీరు దాటవేత ధోరణి చూపిస్తున్నారు. మీరు ఏదైతే బిల్లు పెడదాము అనుకుంటే పెడతారు, ఆమోదింపజేసుకుందాము అంటే చేస్తారు. సో మిగతా వాటికి సంబంధించి ఏదైతే ఈ షెల్ కంపెనీస్ కొన్ని వాటి ప్రస్తావన తీశారో వాటికి సంబంధించి అన్ని దాటవేశారు అనేది విపక్షాల ప్రశ్న. సో అంటే వాళ్ళు పెట్టిన అంశాలు తిరస్కరించడం ఒక ఎత్తు అయితే, మీరు అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా దాటవేతనో లేదంటే వాళ్ళకి చర్చకు అవకాశం ఇవ్వకపోవడమో చేస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ గా విపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్.
ఇప్పుడు విపక్షాల ఎప్పుడన్నా అలా ఒక కనీసం ఒకసారి 14 రోజులు షెడ్యూల్ అనుకోండి, ఒక వారం రోజులు గడిచిపోయింది, అసలు మేము చెప్పింది ఏది కూడా మాట్లాడలేదు అన్నప్పుడు అప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడాలి. అప్పుడు మీరు ఆరోపణలు చేయాలి, అసలు మమ్మల్ని మాట్లాడిస్తారు. ఒకటే రోజు అయింది, నేను ఒక్క రోజే అయింది, ఒక్క రోజులోనే అన్ని ఎక్కడ డిస్కషన్ అవుతాయి, పాసిబుల్ అవుతుంది అట్లా? ఒకటే రోజు. మీరు ఒక వారం రోజులు పార్లమెంట్ నడిచింది, ఈ వారం రోజుల్లో కూడా ఎక్కడ కూడా అసలు మీరు చెప్పినటువంటి అంశాలు, షెడ్యూల్లో పెట్టుకున్నటువంటి అంశాలు ఏది కూడా డిస్కషన్ చేయకుండా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మీరు అంటే బాగుంటది. కానీ ఒకటే రోజులో ఇన్ని ఆరోపణలు చేస్తే ఏం లేక ప్రజలన్నా మీరు చెప్పే ఆరోపణలు రవి గారు ఉన్న టైంలోనే అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు కంపెనీలకు సంబంధించి మూతపడ్డ విషయం ప్రస్తావించింది మీరే. సో ఇది మళ్ళీ ఇంత తక్కువ టైంలో, కుదించబడ్డ టైంలో మళ్ళీ ఇది ఇంకో రోజు కూడా మీరు ఈ అంశం లేవనెత్తి వాళ్ళకి చర్చించే అవకాశం కల్పిస్తారా? 100% అండి. కల్పించకపోతే మీరు అడగాలి, కానీ కల్పించకపోతే అడగాలి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా విషయాన్ని రవి గారు మోదీ గారే ప్రకటించినప్పుడు ఒక నిమిషం అండి, ఏదైనా విషయాన్ని అఖిల పక్షంతో ఎప్పుడైతే చర్చించారో పార్లమెంట్ లో ఈ అంశాలు మనము డిస్కషన్ చేస్తామని చెప్పేసి పార్లమెంట్ స్టార్ట్ కాకనే ముందు డిస్కస్ చేస్తారు కదా, చేసినప్పుడు అవన్నీ కూడా అక్కడ రాసుకుంటారు, వాటన్నిటి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటారు, ఏ రోజు ఏ అంశం డిస్కషన్ చేయాలని చెప్పేసి పెట్టుకుంటారు, దాని ప్రకారము నడుస్తూ ఉంటది. ఏదో ఒకటి రెండు అంశాల పైన అది ఈ రోజు కాదు మొట్టమొదటి రోజు డిస్కషన్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటాయి, లేదు అది కుదరదని చెప్పేసి అధికార పక్షం అంటుంది, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. నేనేమంటున్నా, మీరు ఒకటే రోజులో మొట్టమొదటి రోజే పార్లమెంట్ స్టార్ట్ అయింది, శీతాకాల సమావేశాలు మొట్టమొదటి రోజు దేనికి కూడా అవకాశం ఇవ్వట్లేదని మాట్లాడడం అనేది సరికాదు. ఇంకో విషయం కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు పార్లమెంట్ ని ఒక రాజకీయాలు చేయడానికి ఒక రంగస్థలం లాగా వాడుతుంటే తప్పు. ప్రజా సమస్యల పైన మాట్లాడండి, ఇటువంటి వాటిపైన అది చేయండి, కానీ మీరు అధికార పక్షం గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అక్కడ సభను సజావుగా సాగనీయకుండా మీరు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వినకుండా, ప్రజల్లోకి పోకుండా, ప్రభుత్వం ఏది చెప్పాలనుకుంటుందో ఆ మాట ప్రజల్లోకి పోకుండా మీరు పట్టుబట్టి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సభా సమయాన్ని వృధా చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది గత 10-11 సంవత్సరాలుగా. ఒక్క విషయమైన సజావుగా డిస్కషన్ జరిగింది. గారు చెప్పండి, అసలు ఏంటి ఎస్ఐఆర్ కు సంబంధించి నిర్వహించాలనా వద్దనా? దీనికి సంబంధించి అంటే ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక ఎక్సర్సైజ్ అండి. కంపల్సరీ చేయాల్సిందే. ప్రతి 10 years, ప్రతి 20 years, డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ యాడెడ్, డిలీటెడ్, యూ డూ దిస్ ఎక్సర్సైజ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చేస్తుంటుంది. అదొక ఆటోనమస్ బాడీ కాబట్టి, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి, దాన్ని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీతో చేయాలి అని చెప్పేసి మాత్రం మేము అంటున్నాం. మేము ఒకటే మాట అంటున్నాము, మీరు అన్ని రాష్ట్రాలు చేస్తున్నప్పుడు అస్సాంలో ఎందుకు చేయట్లేదు అని చెప్తున్నాము. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్కి అనుగుణంగా 1950కి అనుగుణంగా మనకు ఉన్నటువంటి రూల్స్, రాజ్యాంగం కల్పించిన అనుగుణంగా మీరు చేయండి అని చెప్పేసి అంటున్నాము. మీరు దానిని పక్కన పెట్టేసేసి మీకు కావాల్సిన చోట మీరు టార్గెట్ చేసి డిలీట్ చేస్తున్నారు. మీరు ఏ బూతుల్లో మాత్రం 5,000 కంటే తక్కువ ఓట్లతో మీరు ఓడిపోతారని చెప్పేసి మీరు కనుక్కుంటే అక్కడ పోయి బూత్ వారీగా 100 ఓట్లు 200 ఓట్లు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు డిలీట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కేటగారికల్ గానే చెప్తున్నాను. బీహార్ యొక్క డేటా మా దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి 5 మినిస్టర్లు, ప్రతి ఒక్క మినిస్టర్ గురించి నేను చెప్తున్నానండి. ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి మినిస్టర్ నిన్ననే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అటువంటి ప్రాక్టీస్ వాళ్ళు చేసినట్టయితే సో దానికి సంబంధించి ఆధారాలతో సహా అఫిడవిట్ తోని సైన్ చేసి ఇమ్మని చెప్పేసి ఈసీ అడిగింది. సైన్ చేసి ఇచ్చినట్టు కంప్లైంట్ టైప్ సైన్ చేసి మరి ఇవ్వండి అని చెప్పేసి అడిగిన దానికి ఇవ్వనట్టున్నారు కదా. మిస్టర్ జ్ఞానేష్ హ్యాస్ టు అండర్స్టాండ్. మిస్టర్ జ్ఞానేష్ గురించి నేను చెప్తున్నాను. మిస్టర్ జ్ఞానేష్, మీరు చట్టానికి అతిథులు కారండి. మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే అడుగుతున్నారో లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి. ఆయన ర్యాంక్ ఏందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నా సరే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నా సరే, దేర్ ర్యాంక్స్ ఆర్ ఈక్వల్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. వీరు అధికారంలో లేరు కాబట్టి వీరి ర్యాంక్ తక్కువ, వీరిని నేను పట్టించుకోను, వీరిని నేను ఓత్గా అడుగుతాను, ఎఫిడవిట్గా అడుగుతాను అని చెప్పేసి మీరు చెప్పడానికి లేదండి. వారు ఓత్ పార్లమెంట్లో తీసుకున్న తర్వాత, వారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నిక కాబడ్డ తర్వాత వారు అడుగుతున్న దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చేసేసి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే అక్కడ మీరు దాచుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్నది. మీరు తప్పించుకోలేరండి. మిస్టర్ జ్ఞానేష్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను తెలియజేసుకుంటున్నా, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వాయిస్ గోస్ టు హిమ్, బట్ 100% వారు తప్పించుకోలేరు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా,
ప్రజలు అందరూ దేనికి చూస్తున్నారు. తప్పించుకోలేరండి? అక్కడ నాకు అర్థం కాదు. ఇండిపెండెంట్ ఉమ్మన్ గారు ఏం మాట్లాడతారండి? అక్కడ లక్షల ఓట్లు వచ్చాయండి. ఎవరు కాన్స్టిట్యుయెన్సీలో తిరగలేనటువంటి అభ్యర్థులకి బీహార్ లో నేను కేటగారికల్ గా చెప్తున్నా కొన్ని వేల ఓట్లు, లక్షల ఓట్లు వచ్చాయండి. ఏంటండి ఇది? ఇంత అపహాస్యం అంటే చేస్తారు. నుమాన్ గారు ఇంత అపహాస్యం 65 లక్షల చేస్తారు. ఓట్లు తొలగించబడ్డ ఓ, తర్వాత వాటర్ బాటిల్ బాక్స్. అంటే ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తే మరో 20 నుంచి 25 లక్షల ఓట్లను యాడ్ చేశారు. సో 21 lakh ఓట్లు. అంటే గతంతో కన్నా ఓటర్ల సంఖ్య తగ్గినటువంటి క్రమం కనిపిస్తోంది. మరి ఇండివిజువల్ కంటెస్ట్ చేసిన వాళ్ళకు లక్షల ఓట్లు ఎలా వచ్చాయి ఏంటి అసలు ఇది సింక్ అవ్వట్లేదు? ప్లీజ్ అండర్స్టాండ్ 23% ఆఫ్ ఓట్ షేర్ వచ్చినటువంటి ఆర్జేడి 25 ఎమ్మెల్యేస్ మాత్రమే గెలుస్తుంది. 20% ఓట్ షేర్ వచ్చినటువంటి బీజేపీ కానివ్వండి, జేడీయూ కానివ్వండి, వారు 87 and 85 గెలుస్తారు. అంటే ఏంటండి ఇది? తక్కువ ఓటు శాతం వస్తుంది కానీ ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. అంటే ఇది కేటగారికల్ గా టార్గెట్ చేసి మరి డిలీట్ చేస్తున్నారని అర్థం కావట్లేదా అండి మనకి? అరే కాదండి, ఒక్క mathematics, I'm a gold medalist from Usmania University. I'm a mathematics. నేను మీకు ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఒక్క సీట్లు మీరు గెలిచాలి అని అనుకుంటే మీరు బూత్ లెవెల్లో టార్గెట్ చేసి మరి ఓట్లని డిలీట్ చేసి మీకు కావాల్సినటువంటి ఇటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. పర్సంటేజ్ కు సీట్ల కౌంటింగ్ కు మనం లెక్క చెప్పలేం. ఎందుకంటే కొన్ని చోట్ల గెలిచినటువంటి ఓట్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఉంటుంది. సో రవి గారు ప్లీజ్, అంటే పర్సంటేజ్ ని బట్టి సీట్ల లెక్క ఈ విధంగా మనం ఎట్లా క్యాల్కులేట్ చేయగలుగుతాం? మనం చాలా ఇప్పుడు మీ సందర్భంలో కూడా చాలా సార్లు చూసాం, పర్సంటేజ్ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి 2%, 1% ఉంటుంది. బట్ సీట్ల లెక్క చాలా తేడా ఉంటుంది. అది ఒక్క దేశం మొత్తంలో జరిగినటువంటి ఇది మాత్రమే బీహార్ లో జరిగినటువంటి ఉండదు మేడం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చేటప్పుడు <2% వారు ఓట్ షేర్ అండి. వారికి మాకు ఎక్కువ డిఫరెన్స్ లేదండి. వారికి 39 వస్తే మాకు 64 వచ్చాయండి. నేను అనేది ఏంటంటే డిఫరెన్స్ విల్ బి ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ మీరు ఏదైతే అంటున్నారో 2% కానీ 3% కానీ దట్ ఈస్ గోయింగ్ టు ఎనార్మస్ అమౌంట్ అండి. 25 సీట్స్ ఎక్కడ, 87 సీట్స్ ఎక్కడ అండి? అండ్ టార్గెట్ చేసి మరి డిలీట్ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను మిమ్మల్ని. నేను ఒకటే మాట అంటున్నా, వారు ఓటర్ మ్యాపింగ్ చేసేసి 5000 కంటే ఓట్లు ఎక్కడ తక్కువతో మేము ఓడిపోతున్నామో అటువంటి ప్లేసెస్లో, అటువంటి బూత్లలో మైనారిటీ ఓట్స్ని కేటగారికల్గా చెప్తున్నాడు, మైనారిటీ ఓట్స్ని వీళ్ళు డిలీట్ చేస్తున్నారు. వారికి తెలుసు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మహాగఠబంధన్ కానివ్వండి స్ట్రాంగ్ గా ఉందో ఈ ఓటర్. మీరు ఒక్క నిమిషం మేడం, ఓట్లు డిలీట్ చేస్తే ఊరుకుంటారా జనాలు? మేడం నా హక్కు పోయింది అని గొడవ పెట్టారు. ఏం చేయమంటారు చెప్పండి? వారికి పొట్టకూటి కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి పోయేటువంటి నిరుపేద ప్రజలు మేడం, వారికి వచ్చేసేసి నా ఓటు పోయిందంటే వారికి ఏం తెలుస్తుంది అర్థం చేయండి. నేను ఒక్కటే విషయం నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మేడం. ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ రోజు కూడా కేరళలో జరిగేటప్పుడు ప్రతి ఒక్క పార్టీస్ ఆల్రెడీ ఆయన గారు బీహార్లో గెలిచిన తర్వాత వారు బెంగాల్ గురించి క్యాంపెయిన్ స్టార్ట్ చేసేసారు నరేంద్ర మోదీ గారు. నేను ఒకటే విషయం చెప్తాను, జరిగేటప్పుడు 5-6 నెలల కంటే ముందు మీరు ఏం చేస్తారు అని అంటే, నేను ఇది కూడా చెప్తున్నా యాజ్ ఎ సెఫాలజిస్ట్ ఐఎమ్ టాకింగ్, వారు శాంపుల్స్ డేటా కలెక్ట్ చేసేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో వీరు స్ట్రాంగ్ ఎక్కడున్నారు, వీక్ ఎక్కడున్నారు, న్యూట్రల్గా ఎక్కడున్నారు అని చెప్పేసి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటారు. ఎక్కడైతే వీరికి న్యూట్రల్ ఉన్నారో అటువంటి చోట వీళ్ళు టార్గెట్ చేసి మరి డిలీట్ చేసుకుంటున్నారు. స్ట్రాంగ్ ఉన్న చోట వదిలిపెడుతున్నారు, వీక్ గా ఉన్న చోట డిలీట్ బయటపడే టైం వచ్చేసింది. 100% అవకాశం ప్లీజ్. సుమిత్రానంద్ గారు చెప్పండి. మీ వాయిస్ వినపడట్లేదు ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు ఓకే. చెప్పండి. అంటే ఎస్ఐఆర్ కు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది అవసరమే కదా? బీజేపీ ప్రభుత్వం అయితే తప్పకుండా ఈ ఓట్ చోరీ అంశంలో బీజేపీ ప్రభుత్వం ముద్దాయిగానే ఉండబోతుంది. అంటే బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో పరిస్థితి చూసినా ఇట్లానే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రతిపక్షాలు అడుగుతున్నాయో అది చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. ఈ డిమాండ్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి అంశాలు ఇదివరకు అనేక రాష్ట్రాల్లో గుట్టలుగా తన పక్కన అవి తీసుకొచ్చి ఎట్లా జరుగుతుందని చూపించడం జరిగింది. అట్లాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏం జరుగుతుంది, ఎన్ని ఓట్లు ఇక్కడ దొంగ ఓట్లు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు ఈ అంశంలో. కేటీఆర్ గారు చెప్పినప్పుడు కాంగ్రెస్ కి అంశంలో గతంలో నమోదు ప్రక్రియ కదా ఈ అంశంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి లేనట్టు స్పష్టంగా కనబడతా ఉంది.
ఓట్ చోరీకి సంబంధించి ప్రతిపక్షాలు ఏదైతే లేవనెత్తుతున్నాయో అదైతే ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. ఎందుకు ఆధార్తో లింక్ చేయకూడదు ఓటర్ ఐడిని ఇవాళ దేశవ్యాప్తంగా? సుమిత్ర గారు ఇక్కడ ఈవెన్ సుప్రీం కూడా మొన్న చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డు చాలా ఈజీగా దొరుకుతోంది. సో దాన్ని పట్టుకొని మనం ఓటర్ ఐడి ఎట్లా ఇవ్వగలుగుతాం? ఈవెన్ సుప్రీం మొన్న క్వశ్చన్ చేసింది, అలా అయితే పౌరులు అయిపోతారా, వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చేద్దామా అని క్వశ్చన్ చేసింది. ఆధార్ అనుసంధానం ఎలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆధార్ పొందడం ఎంత ఈజీ అవుతోందో? ఐరిస్ తీసుకోవడం, నంబర్ ఇచ్చేసేయడమే కదా. ఆధార్ పొందడం ఈజీ కాకుండా దానికి పటిష్టమైన చర్యలు ఏవైనా తీసుకోవాలండి. ఇక్కడ హైదరాబాద్ వరకే చూస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఓట్లుంటాయి, మళ్ళీ ఆంధ్రాలో ఓట్లుంటాయి. ఒక్కొక్కరికి 2 3 రాష్ట్రాల్లో ఓట్లుండే పరిస్థితి ఏమిటి? దీన్ని కేంద్రం బాధ్యత లేదా? మోదీ ప్రభుత్వం బాధ్యత లేదా? 11 సంవత్సరాల్లో చేసిన సంస్కరణలు ఏమిటి? ఎన్నికల కమిషన్ ఏం చేస్తారు? దాని ప్రకారం చూడాలంటే రివిజన్ ఇంపార్టెంటే కదా, రివిజన్ ఇంపార్టెంటే కదా. తప్పకుండా రివిజన్ జరగాల్సిందే, జరగొద్దని కాదు. కానీ మరి అస్సాంలో ఎందుకు జరగదు అనేటువంటి ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మోదీ ప్రభుత్వం మీద ఉంటది కదా. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి కదా. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో, ఏ రాష్ట్రంలో అవసరమో, ఏ రాష్ట్రంలో తమ బలం తక్కున్నదో ఆ రాష్ట్రాల్లో మాత్రమే కాదు కదా. ఆధార్ పొందడం తేలికవుతుందంటే మరి ఎట్లా పౌరసత్వాన్ని ఎట్లా నిర్ధారిస్తారు, ఎట్లా ఇచ్చేస్తారు? ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు ఉండొచ్చు, ఎన్నెన్ని రాష్ట్రాలు కాదు, ఒకే నియోజకవర్గంలో టౌన్ లో ఓటు ఉంటది, మున్సిపల్ లో ఓటేస్తారు వాళ్ళే, మళ్ళీ పల్లెలో పోయి ఓటేస్తారు. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు 2 ఎన్నికలు కూడా ఒక్కసారి జరగడం లేదు కదా. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఈ పల్లెల్లో ఓటేస్తారు, రేపు పొద్దున మున్సిపాలిటీలో పోయేస్తారు. ఈ పరిస్థితి ఉండకూడదండి. తప్పకుండా ఒక వ్యక్తికి ఒక ఓటే అనేటువంటిది అన్నిటికీ ఆధార్ అనుసంధానం చేసి పానో ఇంకో ఏది ముఖ్యమైనదో ఏది ఇంపార్టెంటో ఎట్లా నిర్ధారిస్తారో పౌరసత్వాన్ని ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు ఉండేటట్టుగా చేయగలిగితే, ఆ దిశలో ప్రయత్నం జరిగితే ఎన్నికల వ్యవస్థ గాని, ఎన్నికల సంఘం గాని, ప్రభుత్వం గాని విజయం సాధించినట్టండి. నిజాయితీ పారదర్శకంగా జరిగినట్టు ఆ వ్యవస్థ ప్రక్షాళన అట్లా జరగాలి. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఏ రకంగా తీసుకొస్తారో ఒకే చోట ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు వేసేటువంటి అవకాశం ఉండాలి. ఆ దిశలో ప్రయత్నం అయితే జరగాలండి. ఇది చేయలేకపోతే పరిహాసమే, అపహాస్యమే, ఎన్నికల వ్యవస్థ అపహాస్యమే అవుతుందండి. చెప్పండి జోష్ణ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వింతవాదన ఏ విధంగా ఉంది అంటే, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? ఒక వ్యక్తికి ఒకే చోట ఒకే ఓటు ఉండాలని చెప్తున్నాయి. దాని తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ సర్ని తీసుకొచ్చేసి అది మళ్ళీ సిస్టమేటిక్ గా చేస్తుంది. ఎక్కడ కూడా ఏదో పైన చూచాయిగా చేసినట్టు కాదు. మన పార్టీ తరపు నుంచి బూత్ లెవెల్ బిఎల్ఏస్ ని గుర్తించిన, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని గుర్తించిన తర్వాత అక్కడ బిఎల్ఓస్ ని అపాయింట్ చేస్తున్నారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బూత్ లో ఇద్దరు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇస్తుంది. ఒక్కొక్క బూత్ లో 2-3 కూడా ఇవ్వచ్చు బూత్ లెవెల్ ఏజెంట్స్. అట్లా లక్షల మంది పార్టీల తరపున లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నాక, ప్లస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నాక, ప్లస్ అక్కడ ప్రతి ఒక్క డీటెయిల్, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ తండ్రి పేరు, తాత పేరు, దాని తర్వాత మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, మీ అడ్రస్ లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ లేకపోతే దాన్ని డిలీట్ చేస్తున్నారు. ఒకవేళ 2 చోట్ల 3 చోట్ల ఓటు ఉంటే దాన్ని కూడా డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర ఎలక్షన్ ఉదాహరణ చూపిస్తే ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి కొన్ని 100 ఓట్లు ఉన్నాయని చెప్పారు. మన జూబ్లీహిల్స్ లో కూడా అదే, మనకు ఒకటే ఇంట్లో 46 ఓట్లు ఉన్నట్టుగా మనకు ఒకటేసారి వచ్చింది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ అవన్నీ కూడా సరిచేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ పని పెట్టుకున్నప్పుడు, అది కూడా 20 సంవత్సరాల తర్వాత చేస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి. రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో ఎంత పెద్ద ఎత్తున ఒక మోడల్ పైన ఎన్ని ఓట్లు నమోదైనాయో చూపించారు. సో వాటికి సంబంధించి మరి అది ఏం జరుగుతోంది అన్నది క్వశ్చనే కదా. నేను ఒకటే సూటి ప్రశ్న మీ ద్వారా అడగదలుచుకుంటున్నాను. రవి గారు, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫర్ మీ? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదండి?
అక్కడ బీహార్లో 65 లక్షల ఓటర్లని డిలీట్ చేసినప్పుడు డేటా చూపించండి, ఎవరిది డిలీట్ చేసి మీరు ఒక విషయం వినండి, వినండి, సుప్రీం కోర్టుకి చెప్తారండి ఏమని, మేము చూపించాల్సిన అవసరం లేదు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి. ఇది కాదా వాస్తవం? ఆన్సర్ దిస్ టూ క్వశ్చన్స్ ప్లీజ్. నీకు అరే అరే యు గో టు గ్రౌండ్, మీరు ఈ 2 క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్. అరే యు జస్ట్ you see your point will be proved when you go to ground, go to the booth level, go to the house to house. మీరు రెండు లైట్ల సమాధానం చెప్పండి మిత్రమా. Don't talk rubbish here, don't talk rubbish. You go along with your BLS. మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళని పట్టుకొని బూత్ లెవెల్కి వెళ్ళు, ఉన్నారని చూపించు, అక్కడ సబ్మిట్ చేయి, BLO కి సబ్మిట్ చేయి, నీ ఓటు మళ్ళీ రిజిస్టర్ చేస్తారు. What kind of rubbish you are talking here? I don't understand. No, there is nothing rubbish. Why digital voter list is not being given? దీనికి సమాధానం చెప్పండి. పేపర్లలో ఎందుకు ఇస్తారండి? లక్షల ఓట్లు పేపర్లలో చదువుతారా అండి? లక్షల ఓటర్ల లిస్ట్ ఎట్లా చదువుతారా? ఒక్క బూత్ లో 1000 ఓట్లు ఉంటాయండి. 1000 ఓట్లని చూసి తెలుసుకునేంత వరకు టైం పడుతుందండి. నువ్వు వచ్చి సూట్ బూట్ వేసుకొని టీవీల ముందు కూర్చుంటే కుదరదు కదా. ఒక్క నిమిషం టీవీల ముందు కూర్చొని కాదు కదా. నువ్వు బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి ఎప్పుడైనా పట్టుకొని పోయినావా? ఎక్కడ నీ బూత్ లెవెల్లో నీ బూత్ ఏడున్నది? నీ బూత్ లెవెల్ ఏజెంట్ ని పట్టుకొని నువ్వు BLO దగ్గరికి పోయి, అయ్యా చూడు నా ఓటు ఈడు ఉన్నది అని చెప్పేసి నువ్వు చూపిస్తే దాన్ని యాడ్ చేస్తున్నారు. దాంట్లో తప్పేమున్నది? ఇంకెట్లా చేస్తాడు చెప్పు? రవి గారు నేను ఏం మాట్లాడుతున్నాను మాట్లాడతాడు. రవి గారు 65 లక్షల ఓటర్లు తీసేసారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక సర్వే జరిగిన తర్వాత రివిజన్ జరిగిన తర్వాత డాక్యుమెంట్ సంబంధించి డిజిటల్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో పేపర్లెస్ నడుస్తుంది కదా, ఇవ్వడానికి ప్రాబ్లం ఎక్కడ అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పవండి. మళ్ళా మాట్లాడుతాడు, నాకు అర్థం కాదు. మాట్లాడితే ఏం చెప్పాలి? రవి గారు వాళ్ళు అడుగుతుంది నాకు అర్థం. అరే ఫీల్డ్ లో వెళ్ళావు బాబు, నువ్వు ఫీల్డ్ లో వెళ్ళు. అరే మీరు ఫీల్డ్ గురించి మీరే మాట్లాడతారండి రవి గారు. ఫీల్డ్ అని మాట్లాడుతున్నారు మీరు. ఏం మాట్లాడుతున్నారు? డిజిటల్ ఓటర్ లిస్ట్ చెప్తారండి. మీరు ఎట్లా మాట్లాడతారండి? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారే మరి నాకు అర్థం కాదు. మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, మీ పార్టీ కాకపోవచ్చు, మీ మిత్రపక్ష పార్టీ రవి గారు ఒక్కొక్క దగ్గరికి చెక్ చేయడం, గల్లీలకు వెళ్ళడము, స్థాయిలోకి వెళ్ళడం ఇవన్నీ వద్దు. కానీ ఒక సర్వే జరిగినప్పుడు, రివిజన్ జరిగినప్పుడు దానికి సంబంధించి అడుగుతున్నారు. చెక్ చేసుకుంటాం, ఓపెన్ చేసి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు. 65 లక్షల మంది ఓటర్లు ఎవరైనా పట్టుకొని వస్తే, లేదు మా ఓటు ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేసి మీరు మీ BLOs దగ్గర సబ్మిట్ చేసుకుంటే డిజిటల్ లిస్ట్ దగ్గరే ఉండిపోతుంది. యూ కెన్ అప్లై ఇన్ ఆన్లైన్ ఆల్సో. You can apply in online also. డైరెక్ట్ గా ఫామ్ సబ్మిట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చదువుకున్నారు? అరే మళ్ళీ అదే మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందో లేదో ఫిజికల్ గా లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో వెళ్ళి డిజిటల్ గా సబ్మిట్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్ ని 2 ఆప్షన్స్ ఇచ్చింది. 2 ఆప్షన్స్ కూడా మళ్ళీ రాంగటాడు. మళ్ళీ ఇప్పుడు నీ ఓటు పోయింది అనుకోండి, నీ ఓటు పోయింది, 65 లక్షల మంది ఓటర్లు నీ ఓటు పోయింది అనుకోండి, అతను ఎక్కడ ఉన్నా ఇండియా మొత్తంలో, దేశం మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా నా ఓటు ఉందని చెప్పేసి తను అప్లై చేసి ఆన్లైన్ లో అప్లై చేసి కల్పించిన తర్వాత ఇప్పుడు మీకేమి నొప్పి నాకు అర్థం కాదు. మీ ఓటర్లు యాడ్ చేయించండి, ఫామ్ ఫిల్ చేసి పంపించండి. ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే పంపించండి సార్. ఆన్లైన్ లోనే పంపించండి. మీకు రవి గారు ఇప్పుడు రివ్యూలకు సంబంధించిన ఆ సర్వే ఏముందో, ఎన్నున్నాయి ఓట్లు ఏంటి అనేది ఓవరాల్ గా ఒక రిపోర్ట్. సో ఆ నివేదిక పూర్తి స్థాయిలో కావాలి అనేది విపక్షాలు అడుగుతాయి. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మోడల్ ని చూపించి ఎన్ని ఓట్లు ఆమె పేరు మీద ఉన్నాయి, అవి కాకుండా ఇంకా చాలా ఎన్ని ఓట్లు ఉన్నాయని ఇప్పుడు లేని వాళ్ళు అడుగుతారు. మరి ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి, మళ్ళీ ఓటేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇదంతా ప్రతిపక్షాలు మిమ్మల్ని అడగాలంటే, అది వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు ఇట్లా కట్టలు పేపర్లు ఇస్తే వాళ్ళు ఎట్లా లెక్క పెట్టేది? సో డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉంటే గనక వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. ఇప్పుడు ఒక మోడల్ తీసి చూపించారు, సో అట్లా ఉంటుంది కదా అనేది వాళ్ళ క్వశ్చన్ ఒకటి. సో ఇక్కడ ఓట్లు తీసేయడమే కాదు, మీకు కావాల్సిన ఓట్లు పొందుపరుస్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. నాకు అర్థమైందండి జోష్న గారు. నేను ఏమంటున్నా, ప్రతి బూత్ కి సంబంధించి
ఆ బూత్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు అయిపోయిన తర్వాత ఆ పార్టీ రిప్రజెంటేటివ్స్ కి, ప్రతి ఒక్క పార్టీ రిప్రజెంటేటివ్, మళ్ళీ ఒక పార్టీ 2 పార్టీల రిప్రజెంటేటివ్, 10 పార్టీలు ఉంటే 10 పార్టీల రిప్రజెంటేటివ్స్ కి, 10 పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ కి సబ్మిట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా మీకు అభ్యంతరాలు ఉంటే వెంటనే మీరు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కి అప్లై చేసుకోండి, లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చినారు. మళ్ళా మీరు దాటా వేస్తున్నారు, మీరు చాలా తెలివిగా దాటా వేస్తున్నారు. పేపర్ ఫార్మాట్ కాదండి, మేము అడిగేది డిజిటల్ ఓటర్ లిస్ట్. ప్లీజ్, యు ఆర్ కన్ఫ్యూజింగ్. మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీకు సమాధానం చెప్పలేక చేతగాక మీరు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రేక్షకులందరూ చూస్తున్నారు. మీరు మీరు కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడు చూస్తారు, ఎట్లా కంపేర్ చేస్తారు చెప్పండి. ఓటు ఎప్పుడైనా పని చేసినావా నువ్వు? ఓటర్ లిస్ట్ 100%. ఎందుకు డిజిటలైజ్ చేయకూడదు? నేనేమంటున్నా మేడం, డిజిటలైజ్ ఏదైతే 65 lakhs ఓట్లు తీసేసి అంటున్నారు కదా, తీసిన తర్వాత కోర్టులో వెళ్ళి ఏం చేసినా వీళ్ళు ఆరోపణలు చేసినారు, దాని తర్వాత కోర్టుకు పోయారు. అంతకంటే ముందే కోర్టుకు పోకన్నా ముందే ఇప్పుడు చూడండి మేడం, అడ్రస్ వెరిఫై చేసుకోవాలండి. అక్కడ ఆ ఓటర్ ఉన్నాడా లేదా తెలుసుకోవాలండి. ఆ ఓటర్ ఉన్నాడా లేదా ఫిజికల్ గా ఎవరైనా పోయి చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పోయి ఈ అడ్రస్ లో, ఈ ఇంటి నంబర్ లో ఈ ఓటర్ ఉన్నాడని చెప్పేసి ప్రూవ్ చేస్తే అక్కడ యాడ్ చేస్తారండి. లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓటరు వేరే దేశంలో, వేరే చోటలో, లేకపోతే వేరే నగరాల్లో నివసిస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఇన్ఫర్మేషన్ పోతే ఆయన ఏం చేస్తాడు, అక్కడ నుంచి డిజిటల్ లో అప్లై చేసుకుంటాడు, ఓటర్ అప్లై చేసుకుంటాడు. దాని తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి ఆబ్జెక్షన్ ఏంటంటే, ఆ 65 లక్షల మంది ఓటర్ లిస్ట్ ని మాకు ఇవ్వండి అని చెప్పేసి పార్టీలకు ఇవ్వండి అని చెప్తున్నారు. డిజిటల్ ఫార్మాట్ లో ఇవ్వండి అని చెప్తున్నారు. డిజిటల్ ఫార్మాట్ లో ఎప్పుడు ఇస్తామని చెప్పి కోర్టుకి ఏం చెప్పినారు, 65 లక్షల ఓటర్ లిస్ట్ మేము బూత్ లెవెల్ ఏజెంట్స్ లెవెల్ నుంచి పార్టీ రిప్రజెంటేటివ్, పార్టీ ఎవరైతే రిప్రజెంట్ చేసిందో వాళ్ళకు పార్టీ ఆఫీసులకు పంపించినాము, కాపీస్ పంపించాము. ఓటర్ లిస్ట్ 65 లక్షల మంది. రవి గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఒకవేళ వాళ్ళ ఓటు పోయిన వాళ్ళది, ఓటు గల్లంతైన వాళ్ళది, పోయిన వాళ్ళకి సంబంధించి మరి యాడ్ అయిన అడిషన్ కు సంబంధించింది ఏంటి? ఎందుకంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసినవి చాలా మంది ఒకరి పేర్ల మీద ఇన్ని ఓట్ల నమోదుకు సంబంధించి మాట్లాడారు కదా. సో ఎక్కువ నమోదైంది, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు కదా. వాళ్ళకు పోయిన వాళ్ళే అడుగుతారు మాది పోయిందని. ఎక్కువ ఓటు నంబర్ ఉన్న వాళ్ళు ఎందుకు అడుగుతారు? నేనేమంటున్నా, బ్రెజిల్ ముద్దుగుమ్మ కూడా వచ్చి ఓటేసిందండి. దాని గురించి వాటన్నిటిని తీయాలో కదా. ఇప్పుడు ఆధునిక యుగం అని చెప్పేసి మరి లేకపోతే ఎట్లా తీస్తారండి? ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఓటర్ ఉండడం ఎట్లా తీస్తారు? చాలా తెలివిగా చేస్తున్నారు రవి గారు. పీపుల్ ఆర్ నోటీసింగ్ దిస్. ఎక్కడో కూర్చొని తీస్తారా? మీరే ఒప్పుకోరు అట్లా చేస్తే. ఎక్కడో కూర్చొని తీస్తే మీరే ఒప్పుకోరు కదండి. అరే మేడం, మీకు వితండ వాదన చేస్తున్నారు ఇద్దరు కలిసి. అరే మళ్ళీ దేశ ప్రజల గురించి మాట్లాడుతున్నాం మేము. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం మేము. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, కూనీ చేస్తున్నారు, దేశంలో డిక్టేటర్షిప్ తీసుకొస్తున్నారు. రవి గారు అండ్ నుమాన్ గారు, ఇక్కడ ఈ రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత బయట నుంచి వచ్చినటువంటి శరణార్థులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ మాకు ఇప్పుడు రివిజన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము ఉండేటువంటి అవకాశం లేదు, చాలా మంది బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మరి అటువంటివి జరుగుతుంది, బెటరే కదా, రివిజన్ జరగాల్సిందే కదా. అయితే ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అర్థం? గుడ్ ఎవ్రీబడి, వారే చెప్పారు రవి గారు, మేము రాహుల్ గాంధీ గారు ముందు నుంచి చెప్తున్నారు, దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదండి. ద వే ఇట్ ఈస్ బీయింగ్ డన్, the time it is being done, the procedure it is being done, దాని గురించి మాట్లాడుతున్నాము. ట్రాన్స్పరెన్సీతో ఉండాలా, అకౌంటబిలిటీతో ఉండాలా. యానాడు టిఎన్ శేషన్ గారు ఏ రకంగా అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి అనుగుణంగా వ్యవహరించారో ఆ రకంగా వ్యవహరించాలని జరుగుతుంది. ఇంకా ఈ రెండు అంశాలకు సంబంధించి ఖచ్చితంగా విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ మిగతా పార్లమెంట్ సెషన్స్ అంతా కూడా. అండ్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నుమాన్ గారు, రవికుమార్ గారు, సుమిత్రానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.